26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. మాకు కనపడవా అని భగవానుడు స్వప్నమునందు సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించి నువ్వు ఒక యజ్ఞం చెయ్యి, అశ్వమేధయాగం చెయ్యి, చేసిన తరువాత నీకు నేను లభిస్తాను. ఎట్లా లభిస్తాను అంటే, మళ్ళీ విశ్వావసుకి ఏ నీలమాధవుడిగా దర్శనమిచ్చానో అట్లా కాదు, నేను ఎట్లా నీకు కనపడాలనుకుంటున్నానన్నది నా ఇష్టం. ఈసారి నేను దారుమూర్తిగా వస్తాను. దారు అంటే కొయ్య కలప. ఆ కొయ్య రూపంలో వచ్చి కొయ్యలోంచి ఆవిర్భవిస్తాను. ఆ కొయ్య నువ్వు కనిపెట్టేది కాదు, నేను రావాలి. ఆ కొయ్య రూపంలో నేను వస్తే నువ్వు నన్ను తయారు చేయాలి. తయారు చెయ్యడం కూడా నీకు సాధ్యం కాదు, అది కూడా భగవత్ ప్రేరణ కావాలి. నేను ఏ రూపంతో రావాలన్నది నా బుద్ధి అందుకోగలిగిన వాడికే తెలుస్తుంది. అందుకని నేను ఎవరి యందు ప్రవేశించి బుద్ధి ప్రచోదనం చేస్తానో ఆయన వచ్చి ఆ కలపలోంచి నా మూర్తి చెక్కుతాడు. ఆ కలప కూడా చాలా దివ్యమైనటువంటి దారువు. ఆ దొంగ సముద్రంలో కొట్టుకొస్తుంది. నువ్వు సముద్ర తీరంలో సైనికుల్ని పెట్టి ఉంచు. ఆ దొంగ ఒక రోజున తేలి వస్తుంది, దాన్ని తీసుకురా, దానికి పూజలు ఆచరించు. ఒక వ్యక్తి వచ్చి చెక్కుతాడు, అందులో ఉంచి ఏ రూపం వస్తుందో ఆ రూపంతో నిన్ను కాదు, ఈసారి జగత్తునంతటినీ అనుగ్రహిస్తాను, అందరికీ దర్శనమిస్తాను.